నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. ఇందిరాగాంధీ ప్రపంచానికి మహిళా శక్తి ఏంటో చూపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే కోటి మంది మహిళలు కోటీశ్వర్లు అవ్వాలని తెలిపారు. అదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇప్పటికే మహిళల అభివృద్ధికి ప్రజాప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో నిర్వహించిన వీహబ్ ఉమెన్ ఎక్సిబిషన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సందర్భంగా మహిళల ప్రాముఖ్యతను ముఖ్యమంత్రి మరోసారి గుర్తు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన మహిళల స్టాళ్లను కూడా సందర్శించి ఆ తర్వాత తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందించామని చెప్పారు. గ్యాస్ సిలిండర్ను 500కే అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణను మహిళలే చూసుకుంటున్నారని వివరించారు. ఈ నెల 21న జరిగే కార్యక్రమంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు మహిళా స్టాళ్లను సందర్శించనున్నారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళల స్వయం సహాయక సంఘాలు ఎంతో విజయవంతంగా నడుస్తున్నాయని రేవంత్ వెల్లడించారు. సభ్యుల సంఖ్యను 1 కోటి వరకు పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కార్పొరేట్ కంపెనీలకు అప్పు ఇచ్చినప్పుడు వారు అప్పు ఎగ్గొట్టి దేశం విడిచి వెళ్తున్నారన్నారు. కానీ మన మహిళలు తీసుకున్న రూపాయిని వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తున్నారని చెప్పారు. శిల్పారామంలో మహిళా ఉత్పత్తుల ప్రదర్శన కోసం ప్రత్యేక స్టాళ్లు కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వీహబ్ నిర్వాహకులకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మహిళా శక్తి, ఇందిరా మహిళా శక్తి 1967లో ఇండియా చైనా యుద్ధం జరిగినప్పుడు మహిళా శక్తిని ప్రపంచానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు చూపించారు. 1971లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మహిళా శక్తిని ప్రపంచానికి నిరూపించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన యుద్ధాలలో ఈ దేశాన్ని గెలిపించిన శక్తి మహిళా శక్తి. మహిళా శక్తిని ఎప్పుడు కూడా మా పార్టీ, మా ప్రభుత్వం తక్కువ అంచనా వేయలేదు. సుదీర్ఘమైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు బాధ్యత నెరవేర్చి 10 సంవత్సరాలు యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలను తీసుకురావడమే కాకుండా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇలాంటి అత్యంత పారదర్శకమైన చట్టాలను శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చి మహిళల యొక్క శక్తిని నిరూపించి మహిళలే ఈ దేశానికి ఆదర్శం, మహిళా శక్తి అండగా నిలబడితే ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడుస్తుంది అని చెప్పి నిరూపించిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం. ఈరోజు కూడా మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అప్పటి వరకు నిర్లక్ష్యానికి లోనైన స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా నిలబెట్టాలి. మహిళ ఆర్థికంగా నిలబడితే, ఒక్క మహిళ ఆర్థికంగా నిలబడితే ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆర్థికంగా నిలబెడుతుంది. అలాంటి ఒక మహిళ కుటుంబాన్ని నిలబెడితే 1 కోటి మంది మహిళలు తెలంగాణలో ఆర్థికంగా నిలబడి 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు అయితే తెలంగాణనే ఈ దేశానికి ఆదర్శం అవుతుంది. ఈ దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టాలి అని అంటే తెలంగాణ రాష్ట్రం $1 ట్రిలియన్ ఎకానమీకి అభివృద్ధి చెందాలి అని అంటే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చెయ్యాలన్న లక్ష్యంతో ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఇంతమంది మహిళల్ని ఇక్కడికి పిలిపించి ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రోత్సహించే పనిచేస్తున్నాం. మీ అందరికీ తెలిసి ఇక్కడికి వచ్చిన మహిళలకు గతంలో మీరందరూ పండుగకు అమ్మగారింటికి వెళ్ళాలన్నా, ఇంకేదైనా కార్యక్రమాలకు అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇంట్లో బస్ ఛార్జీలు అడగాలి. ఇంటైనా లేదు అని అంటే మీరు వెళ్ళే పరిస్థితి లేదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, అమ్మగారింటికి వెళ్ళాలన్నా ఆర్టీసీలో మీరు ఎక్కడ చేయి చూపించినా అక్కడ ఆపి మీరు కావాల్సిన దగ్గర దిగడానికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మా మహిళా సోదరిమణులకు అందించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. మహిళలకు ఒక ప్రత్యేక నజరాన శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చారు. దాదాపుగా ఇప్పటికీ 16-17 నెలల్లో 5,200 కోట్ల రూపాయలు ఈరోజు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది. మా మహిళలు ఆర్టీసీ
ఉచిత బస్సు ప్రయాణం వినియోగించుకోవడం వల్ల ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి దాదాపుగా నెలకు 5,000 రూపాయలు ఆదాయం మిగలడమే కాకుండా ఆర్టీసీ కూడా ఈరోజు లాభాల బాటల్లో నడుస్తుంది. గతంలో ఆర్టీసీ నష్టపోయి ఆర్టీసీని ప్రైవేటైజ్ చేస్తారన్నంత ప్రమాదానికి దారితీసింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. మండలంలోని మాల సంఘనాయక్ తాండాలో మేకల మందపై చిరుతపులి దాడి చేయడంతో 6 మేకలు మృతి చెందాయి. దీంతో తాండవాసులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మేకల మందపై చిరుత దాడి చేసిన ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మాలో సంఘనాయక్ తాండాలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం తాండాకు చెందిన శివరాం, లక్ష్మణ్లకు చెందిన మేకలు తాండా శివార్లోని గుట్టపై నిన్న మేత మేస్తుండగా ఒక్కసారిగా చిరుత దాడి చేయడంతో 6 మేకలు మృతి చెందాయి. దీంతో చిరుతను చూసిన మేకల కాపర్లు భయాందోళనకు గురయ్యారు. చిరుతను చూసి భయంతో అక్కడి నుంచి మేకల కాపర్లు పరుగులు తీశారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. ఘటనా స్థలానికి అటవీ శాఖ అధికారులు చేరుకొని చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిరుత సంచరిస్తున్న వైపుగా పశువుల కాపర్లు, వ్యవసాయ పనులకు చేసేవారు ఒంటరిగా వెళ్లకూడదని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. చిరుత కోసం బోన్ ఏర్పాటు చేయాలంటూ తాండవాసులు డిమాండ్ చేశారు. వేసవిలో దాహార్తి తీర్చుకోవడం కోసం అటవీ ప్రాంతం నుంచి చిరుత తాండా వైపు వచ్చినట్లుగా అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్లకు ఎవరైనా పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బాన్స్వాడ డీఎస్పీ విఠల్ రెడ్డి హెచ్చరించారు. యువత బెట్టింగ్ బారిన పడి లక్షలాది రూపాయలు పోగొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు జరిగాయని చెప్పారు. తల్లిదండ్రులు తరచూ యువకుల కదలికలపై నిఘా పెట్టాలని సూచించారు. శనివారం బాన్స్వాడ డీఎస్పీ కార్యాలయంలో బెట్టింగ్ పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాసిరెడ్డి విఠల్ రెడ్డి మాట్లాడారు. ఐపీఎల్ పై నేరుగా లేదా ఆన్లైన్లో బెట్టింగ్లకు పాల్పడరాదని, ఇప్పటికే వీటిపై నిఘా పెట్టడం జరిగిందని వెల్లడించారు. ముఖ్యంగా యువత బెట్టింగ్ బారిన పడి లక్షలాది రూపాయలు పోగొట్టుకుని ప్రాణాలు తీసుకుంటున్న సంఘటనలు జరిగాయని చెప్పారు. అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని, సోషల్ మీడియా యాప్స్, హోటల్స్, బహిరంగ ప్రదేశాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు. బాన్స్వాడ సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలకు, ముఖ్యంగా యువతకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈరోజు నుంచి ఐపీఎల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరు కూడా యువత ఈ ఐపీఎల్ బెట్టింగ్కి పోయి డబ్బులు అన్నీ అందులో పోగొట్టుకొని తర్వాత తల్లిదండ్రులకు తెలుస్తుందేమో అనే భయంతో చాలా యువకులు వాళ్ళ విలువైన జీవితాన్ని, ప్రాణాలను కోల్పోవడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాము. ఈ మధ్యన టీవీలలో కూడా చూసినాము. కోట్ల రూపాయలు కూడగొట్టి చివరికి పేద స్థాయికి వచ్చినా అని చెప్పి అతను బయట చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ సబ్ డివిజన్ పరిధి లోపల అందరి మీద మేము వాచ్ పెడతాము. బెట్టింగ్ యాప్స్ మీద కూడా ఐటీ కోర్ నుంచి ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఆల్రెడీ అక్కడ మానిటరింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా మేము మానిటర్ చేస్తాము. సోషల్ మీడియా నుంచి, బెట్టింగ్ యాప్స్ నుంచి, అదేవిధంగా హోటల్స్, ఎక్కడైతే పబ్లిక్ గ్యాదరింగ్స్ ఎక్కువ ఉంటాయో ఓపెన్ ప్లేస్లలో, సోషల్ మీడియా ముఖ్యంగా అన్నింటిలో కూడా మేము వాచ్ చేస్తుంటాము. ఎవరైనా యాప్స్ బెట్టింగ్కు పాల్పడినట్టు ఎవరికైనా తెలిసినా కూడా మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా అందరితో కోరుతున్నాము. బెట్టింగ్ పాల్పడిన ఎవరిపైన కానీ కఠిన చర్యలు తీసుకోబడతాయి. వారికి సహకరించిన వాళ్ళని కూడా చర్యలు తీసుకోబడతాయి. యువత ఎవరైనా ఫ్రెండ్లీగా పెద్ద అమౌంట్ ఎవరైనా అడిగితే కూడా ఎందుకు అని విచారణ చేసే ఇవ్వాలి. అదేవిధంగా ప్లేసెస్ కూడా ఎక్కడైనా ప్లేసు ఎవరైనా వారికి అలౌ చేసినట్టయితే వారి
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశం మేరకు వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం రైతులకు జిలుగు విత్తనాలు అందజేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. రైతులు రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించి జిలుగు, జింకు వంటి పచ్చి రొట్టెను వాడాలని చెప్పారు. కావలసిన రైతులు పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్సులు తీసుకొని రావాలని సూచించారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో జిలుగు విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం 30 కిలోల సంచి 2,135 రూపాయలు ఉందని తెలిపారు. ఒక బస్తా 2.5 ఎకరాలకు సరిపోతుందని చెప్పారు. కావాల్సిన రైతులు సహకార సంఘాల్లో కొనుగోలు చేసుకోవాలన్నారు. రైతులు తమ పట్టా పాస్ పుస్తకాలు, నకలు అందజేయాలని సూచించారు. జిలుగు విత్తనాలతో అధిక దిగుబడులు సాధించవచ్చని, ఎరువుల వాడకం తగ్గుతుందని పేర్కొన్నారు. తెలంగాణ వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ పైన పచ్చి రొట్టైన జిలుగు విత్తనాలు రైతులకు అందజేయడం జరుగుతుంది. ఈ బ్యాగ్ వచ్చేసి 30 కిలోలు ఉంటుంది. దీన్ని మనము 2.5 నుంచి 3 ఎకరాల వరకు వాడుకోవచ్చు. దీన్ని మనకు నేలలో వేసిన తర్వాత 30 నుంచి 40 రోజుల మధ్యలో కలియ దిగిపోవడం వల్ల భూమికి ఎరువుగా ఉపయోగపడి నత్రజని ఎరువుల వాడకాన్ని తగ్గిస్తుంది. రైతులు వచ్చేసి మనకు ఒక బ్యాగ్కి వచ్చేసి 2,137.50 ధర చెల్లించి ఈ బ్యాగును సొసైటీ ద్వారా తీసుకోవాలని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి శాంతిపని కళాశాలలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. సందర్భంగా ఉత్తర తెలంగాణ జోన్ సెక్రటరీ చెల్లాపురం శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యా సాధనకు టీటా ఎంతో ప్రాధాన్యతను కల్పిస్తోందన్నారు. సామాజిక, ఆర్థిక, ఉపాధి అవకాశాలను పొందాలని, వారికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. విద్యార్థుల ఆలోచన భవిష్యత్తులో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుందని తెలిపారు. హాస్టల్లో ఇంకా మా టీచర్స్ చాలా సపోర్ట్ చేశారు. అందరు కూడా గవర్నమెంట్ టీచర్సే, చాలా బాగా చెప్తారు క్లాసెస్ కూడా. మా పేరెంట్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. టాలెంట్ని బయటకు తీసేటటువంటి ఆలోచనని మన శ్రీకాంత్ సార్ ముందు పెట్టింది. మనం నిజంగా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ కాకపోతే మనలో ఉన్న టాలెంట్ ఏంది, మనం ఆ ప్రోగ్రామ్స్ కావచ్చు, మ్యారేజెస్ కావచ్చు, అంటే డిఫరెంట్ అట్మాస్ఫియర్కు మనం అలవాటు పడిపోయి వేరే వాళ్ళు చెప్పినటువంటి ఆలోచన విధానం వేరే కాలేజీలో జాయిన్ అయిపోతాం. ఓకే, బట్ ఇలాంటి ఆలోచన ద్వారా ఏమవుతుందంటే మనలో ఇలాంటి టాలెంట్ ఉంది. ఒక ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ స్టూడెంట్కి చెప్పడం జరిగింది కదా.
సో ఒక్కసారి ఆలోచించండి పేరెంట్స్గా, మన పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ని బయటకు తీసేది కొంతమంది, అది టీచర్స్ ఫస్ట్. దాని నుంచి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళ ఉన్నటువంటి టాలెంట్ను ఐడెంటిఫై చేయడంలో మన రాష్ట్ర ఎస్పెషల్గా జిల్లా నుంచి మన శ్రీకాంత్ సార్ ఉండడం చాలా గర్వకారణం. ఫైనాన్షియల్గా కూడా సార్ కూడా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనకు ఫీ విషయంలో కావచ్చు, మనం ఎక్కడైనా కాలేజీలో జాయిన్ అయినప్పుడు నాకు ఒక 2 lakhs ఫీ ఉంది సార్, దాని విషయంలో నాకు ఒక 1 lakh కావచ్చు, అంతే నాకు తోముతుందంటే అక్కడికే మనకు సార్ వచ్చి మాట్లాడడం కానీ, లెటర్ రూపంలో కానీ, ఫైనాన్షియల్గా కూడా నాకు నిన్న ఫోన్ చేసినప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడినాక, ఎందుకంటే మీతో చెప్తే బాగుండదు, సార్ ద్వారా మీకు చెప్తే బాగుంటుంది అన్నట్టు నేను ఏం విషయాలు చెప్పలేదు. సో అది మీకు కొంచెం క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో కొంచెం ఫోకస్ చేయండి, మనలో ఉన్న టాలెంట్ ఏంటి, మనం అసలు అంటే మనలో సొసైటీలో మనం ఉన్నామంటే మనకంటూ ఒక రికగ్నైజ్ ఉండాలి. అప్పుడే మనకు మనిషి రూపంలో మనకు వాల్యూ ఇస్తారు. చిన్న చిన్న విషయాలకు చాలామంది కాంప్రమైజ్ అయ్యి అక్కడనే స్టాప్ అయ్యే సిచ్యువేషన్ ఉంది సార్ ప్రజెంట్గా. ఏదో చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ సెటిల్ అయిపోతుంది. బట్ ఇలాంటి మోటివేషన్, ఇలాంటి ఎంకరేజ్మెంట్ అనేది చాలా రేర్ మన కామారెడ్డి జిల్లాలో నిజంగా ఉండడం. చాలా మన కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఎస్పెషల్ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మే 20న జరగాల్సిన సార్వత్రిక సమ్మె జూన్ 9కి వాయిదా వేసినట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. ఈ సమ్మెలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మోదీ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటాలు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడారు. భారతదేశ కార్మికులు, కర్షకులు, రైతులకు, వ్యవసాయ కూలీలకు ప్రమాదకరమైనటువంటి 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయి ట్రేడ్ యూనియన్ సంఘాలు, వ్యవసాయ కార్మిక రైతు సంఘాలు ఈ నెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చే విషయం తెలిసిందని అన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పడం జరిగిందన్నారు. కానీ భారతదేశంలో నెలకొన్న కొన్ని పరిస్థితుల వల్ల ఈ నెల 20న జరగాల్సిన సార్వత్రిక సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తూ జూలై 9వ తేదీన ఈ సమ్మెను జరపాలని నిర్ణయించడం జరిగిందన్నారు. జిల్లాలోని కార్మికులు, రైతులు, కర్షకులు ఈ విషయాన్ని గమనించి జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మోదీ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు మే 20వ తేదీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సిఐటి ఆధ్వర్యంలో ఉండింది. దాన్ని ఆల్ ఇండియా కమిటీలు సిఐటియుతో పాటు ఇతర కార్మిక సంఘాలు, జాతీయ కార్మిక సంఘాలు అన్నీ కూడా కలిసి మే 20 సమ్మె చేయాలనుకున్నారు. కానీ ఈరోజు దేశంలో ఉన్న భౌతిక పరిస్థితులు, వాతావరణం ఒక ఉద్వేగపూరితమైనది ఉన్నది కాబట్టి ఈరోజు సమ్మెను వాయిదా వేయాలని చెప్పేసి ఆల్ ఇండియా కమిటీలో నిర్ణయం చేసినాయి. కాబట్టి కామారెడ్డి జిల్లా కార్మిక వర్గానికి, ఇతర రైతాంగానికి, వ్యవసాయ కార్మిక వర్గానికి అందరూ కూడా తెలియజేసేది అంటే మే 20 నాడు, ఈ నెల 20 నాడు జరిగే సమ్మె సార్వత్రిక వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు, నమస్కారం.